ఈరోజు వార్తల్లోని ముఖ్యాంశాలలో ముఖ్యమైన వార్త ఏంటంటే, నిన్న కేటీఆర్ ఒక ప్రెస్ మీట్ పెట్టి ఈ ఉపరాష్ట్రపతి అభ్యర్థి గురించి మమ్మల్ని ఎవరు సంప్రదించలేదు అని మాట్లాడిండు. ఆ విషయం మీద కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఏమంటుండు, కేటీఆర్ ను మద్దతు ఎవరు అడిగారు, ఆయన మద్దతు మాకు అవసరం లేదు, కేంద్రంలో ఉన్నాడా రాష్ట్రంలో ఉన్నాడా మేమెందుకు అడుగుతాం, చిన్న పిల్లల ఆటలా వ్యవహరించవద్దు, రైతుల పట్ల ఆయన ఒక్కరికే ప్రేమ ఉందా, ఉపరాష్ట్రపతి ఎన్నిక అంశంపై కిషన్ రెడ్డి, దేశంలో యూరియా విషయంలో కొంత ఇబ్బందులున్నాయి, సహకరించాలి. అయితే ఈయన ఏమంటున్నాడంటే, నువ్వు రాష్ట్రంలో లేవైతే వాటి కేంద్రంలో లేవైతివి, ఇక నిన్న కూడా అడుగుతాడు అంటే ఇండైరెక్ట్గా ఏంది, 500 రూపాయల మీద కూడా గాంధీ బొమ్మ ఉంటుంది, 10 రూపాయల మీద కూడా గాంధీ బొమ్మనే ఉంటుంది, రెండు ఒకటి కావని చెప్తున్నాడు. అంటే కేటీఆర్ దేనికి వనికి రాడని చెప్పేసి ఇక డైరెక్ట్గా చెప్తున్నాడు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. ఇంకో విషయం ఏం చెప్తున్నారు అంటే, ఇక్కడ దేశంలో యూరియా విషయంలో కొంత ఇబ్బందులు ఉన్నాయని చెప్తున్నారు. ఒక కేంద్ర మంత్రి ఉండి కొంత ఇబ్బందులు ఉన్నాయి అన్నాడు అంటేనే విపరీతమైన ఇబ్బందులు ఉన్నాయని ఇప్పుడు ఒప్పుకుంటున్నారు. ఎందుకంటే ఈ విషయం ప్రజలలోకి పోయింది, కేంద్రం డిలే చేస్తున్నది యూరియా విషయంలో, కేంద్రమే తప్పిదం అని చెప్పేసి ప్రజలందరికీ అర్థమైపోయిందన్న విషయము వీళ్ళకు తెలిసేసరికి ప్రెస్ మీట్ పెట్టి కొంత డిలే అయింది, కొంత అని చెప్తున్నారు. కొంత ఏం కాదు, బాగా ఇబ్బంది పెడుతున్నారు రైతుల్ని. చివరికి ఎట్లకెళ్లకు ఒప్పుకున్నారు వీళ్ళు. కానీ ఇటువంటివి ఈ రైతులను ఇబ్బంది గురి చేస్తే భవిష్యత్తులో పుట్టగతులు లేకుండా పోతారు మీ పార్టీలకు.